హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు నేను రైతులకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తానండి. మన పంటలలో మన కరీంనగర్ జిల్లాలో యూరియా వాడకం విపరీతంగా పెరిగిపోయిందండి. పాత కరీంనగర్ జిల్లాలో ఈ యూరియా వాడడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయండి. రైతులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూరియా వాడండి, నేను కాదనట్లేను, కాకపోతే మామూలుగా వాడండి. కొద్ది కొద్ది యూరియా వాడుకుంటూ మన యూరియా దొరకట్లేదని ఒక్కొక్కరు 4-5 బస్తాలు తీసుకొని ఇంట్లో వేసుకుంటారు. అది యూరియా ఎక్కువ వేయడం వల్ల పంటలలో చాలా అనర్థాలు ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి నేను తెలియజేస్తానండి. ఈ ఇట్లే పంజాబ్లో ఎక్కువ వాడకం వల్ల యూరియా ఎక్కువ వాడకం వల్ల మొత్తం క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోయారండి పంజాబ్లో. ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రంలో యూరియా తగ్గించారండి దర్దాపు మొత్తం టోటల్. అక్కడ పిట్టారు కూడా వాడారు. అంతకుముందు పిట్టారుతో కూడా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవడం వల్ల మన పిట్టారు కూడా బ్యాన్ చేశారండి. అందువల్ల నేను రైతులను కోరేది ఏంటంటే, మీరు యూరియా వాడండి, మితంగా వాడుకోండి. ఒక ఎకరాకు వచ్చేసి 10-20 కిలో యూరియా వాడుకోండి. ఈ ఎకరాకు మీరు దాదాపు 50 కిలో యూరియా వేయడం వల్ల మీకు చీడలు బెడద ఎక్కువై దోమపోటు మన ఆకురబ్బ వచ్చి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి రైతులకు. అందువల్ల మన గవర్నమెంట్ కూడా, మన జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారండి, యూరియా బదులు మనకు నానో యూరియా వాడుకోమంటారు. ఈ నానో యూరియా వాడడం వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయని తెలియజేస్తున్నారండి. అందువల్ల నేను రైతులందరూ ఈ నానో యూరియా వాడి యూరియా తగ్గించాలని నేను కోరుతున్నానండి. మీరు యూరియా తగ్గించకపోతే రానున్న రోజుల్లో మనకు మొత్తం మనం తినే ఆహారంలో మొత్తం ఆహారం మొత్తం క్యాన్సరే ఉంటుంది. క్యాన్సర్ తిని వడ్లు పండించడం వల్ల, బియ్యం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల నేను రైతులందరూ మన పంటలలో యూరియా మితంగా వాడుకుంటూ ఎక్కువ వాడకండి. ఈ నానో యూరియాకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఈ నానో యూరియా ఎట్లా పనిచేస్తుంది, దీన్ని ఎట్లా వాడాలి ఏందనేది నేను మీకు టోటల్ వివరిస్తానండి. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, మన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా నానో యూరియా మీద మొత్తం క్యాంపెయినింగ్ జరుగుతుందండి. అన్ని మండలాల్లో రైతులకు తెలియజేస్తున్నారు. టోటల్ యూరియా తగ్గించి నానో యూరియా వాడడం వల్ల ఉపయోగాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ నానో యూరియా ఎలా వాడాలి ఏందనేది మీకు పూర్తిగా నేను డీటెయిల్స్ తెలియజేస్తాను. నానో యూరియా అనేది మనకు 1/2 లీటర్ ప్యాకింగ్ అవైలబుల్ ఉందండి. నానో యూరియా ప్లస్ ఇది ఇఫ్కో కంపెనీ వారు తయారు చేస్తున్నారండి. ఈ ఇఫ్కో కంపెనీ మన గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ అండి. ఈ ఇఫ్కో కంపెనీ దాదాపు ఈ నానో యూరియా తయారు చేయబట్టి ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుందండి. ఈ రైతులందరూ అవగాహన లేకుండా ఏంటంటే మొత్తం యూరియా చల్లుడు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నానండి. ఈ నానో యూరియా మీకు పనిచేస్తుందని అప్పుగా తొలగించుకోండి రైతులు. ఈ నానో యూరియా చల్లడం, యూరియా తిన్న రప్పన పచ్చగత్తాంది, ఈ నానో యూరియా చల్లితే పచ్చగత్తలేదని మీరు అపోలో పోతారు రైతులు. అవన్నీ మానండి మీరు రైతులందరూ ఫస్ట్. ఈ నానో యూరియాకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి యూరియాకి తక్కువ ప్రియారిటీ అండి. యూరియా మీకు ఎక్కువ వాడటం వల్ల అది జల్దీ పచ్చదనం వచ్చి మళ్ళీ 4-5 రోజులకు ఎరుపు రోగం వస్తుందండి. ఈ నానో యూరియా అట్లా కదండి. ఈ నానో యూరియా వచ్చేసి 1/2 లీటర్ ప్యాకింగ్ ఉంటుందండి. ఈ 1/2 లీటర్ ప్యాకింగ్ 100 నుంచి 120 నీళ్ళల్లో కలుపుకొని మనకు పిచికారి చేసుకోవడం వల్ల మీకు వారం రోజుల్లో పచ్చదనం పెట్టుకోదండి. నానో యూరియా వల్ల మనకు అనర్థాలు కూడా ఉండేయండి. మనకు బెడద కూడా తగ్గుతుంది. దోమ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందండి. అందువల్ల రైతులందరూ ఈ నానో యూరియా వాడాలని నేను ప్రిఫర్ చేస్తున్నానండి. ఈ నానో యూరియా వాడటం వల్ల కొద్దిగా రిజల్ట్ మనకు 4-5 రోజులు, వారం రోజులు అటు ఇటు కాకుండా మనకు మంచిగా కనబడుతుందండి. యూరియా వెళ్ళినట్టు పచ్చగా కాకుండా మీకు వారం రోజులలో రిజల్ట్ కనబడుతుందండి. ఈ చల్లుకోవడం వల్ల మనకు యూరియా చల్లుకోవడానికి బాగా తప్పుతుందండి. ఈ యూరియా ఏదో బస్తాలలో మోసుకుపోయి దాన్ని కైకిలో పెట్టి చల్లుకునే వాళ్ళు, ఈ నానో యూరియా 120 లీటర్లు అంటే మనకు ఎకరం 10 డబ్బాల వరకు సరిపోతుందండి. 1/2 లీటర్ మనకు ఎకరానికి ఇస్తుందండి. ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. మా షాప్లో కూడా అందుబాటులో ఉన్నది. ఈ నానో యూరియా వచ్చేసి మేము 200 రూపాయలకు అమ్ముతున్నాం అండి ఎకరానికి వచ్చి. ఇది కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా కూడా సంప్రదించి తీసుకోవచ్చండి. అందువల్ల రైతులందరూ యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడాలని నేను కోరుతున్నాను.